రాకండి, నడవండి, రాకూడదు, నడవండి, నడవాలి. నడవాలండి, నడవాలి. తల ముట్టుకుంటే ఖచ్చితంగా తల చేతులు ప్రక్షాళన చేసుకోవాలి. మనం చేసిన పాపాలన్నీ కూడా ఆ వృత్తిలోనే ఉన్నాయి. అందుకని మనం పూజ చేసుకున్నప్పుడు తలకరగా ముట్టుకుంటే రెండు చేతులు కూడా మళ్ళీ వీటితో ప్రక్షాళన చేస్తే మళ్ళీ పూజా కార్యక్రమం ప్రారంభించాలి. ఆ పల్లెలు 3 సార్లు కడతాం. खरगे पांचभूतकमावाहयामि जले सर्वतीर्थनमावाहयामि गंगा सर्वतीर्थराय नमः पुष्पेन आसनं प्रकल्पयामि गंगा सर्वतीर्थराय नमः पाद्यं समर्पयामि पाद्यं फलं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि राजवतीं समर्पयामि ओंकारिकमन्त्रस्नानं समर्पयामि केवलवस्त्रोत्र्या ओम गणाय नमः ओम पूजे प्रवेशे नमः ओम रक्तां भद्राय नमः यातस्पते नमः समर्पयामि दिव्य श्रीचंद्रं समर्पयामि गंगा सर्वतीर्थराय नमः दिव्य धूपमाग्रापयामि दीपं दर्शयामि अर्घ्यं समर्पयामि ఏమన్నా
గోంగూర పత్రి పెద్దగా ఇక్కడ ఇవ్వకండి, అక్కడ ఇస్తారు. ఆర్డర్ పోయేది మళ్ళీ ఇవ్వకండి, ఇక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వకండి. మళ్ళీ కింద పెట్టిన కిందేసి రమ్మా. రెండు ఒకటేనమ్మా. 5 నిమిషాలు ఉన్నాం మనం. కానీ బయటకు వెళ్తామండి. రెండే రండి. బాబీ అమ్మా ఏమండి మీరు వేయచ్చు కదా, ఆయన అయిపోతుంది. మీరు వేయచ్చు కదా, ఏంటి మీరు ఇద్దరు వస్తా ఉండండి అమ్మా. అలాగే 2 వెళ్ళిపోతాయి.
అభిషుప్రసీదత అస్మాకమింద్రముపయం జుజోషే సౌమ్యస్యాదు దోజుజోషది అక్షరాజవసంతపంథాయే విస్తకాయో యంజనోపరేయం సమర్యమా సంగమగోనోడిని ఆసంజాస్పత్తికం స్వయమమస్తు దేవాః అభ్రాజగ్నేం లక్ష్మ అభ్రాజగ్నే వరణావృగ్నేం బృహస్పతే వరణావృగ్నేం ఓం లక్ష్మీం రామస్యై సమిదస్తువా భగవదత్తం కన్యా వృణీర్ధ్వం వృణీమహే భగవదత్తం కన్యా వృణీర్ధ్వం లక్ష్మీర్ధ్వం హరే వృణీర్ధ్వం వృణీమహే ఓం భగవదత్తం కన్యా వృణీర్ధ్వం వృణీమహే వల్లభారంభా వికనో మణిమధ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపర. మనం హనుమత్ జయంతి పురస్కరించుకుని స్వామి వారి యొక్క విశేషమైనటువంటి ఉదయం పూట విశేషంగా హోమం చేసుకుని పూర్ణావతి చేసుకుని తదనంతరం అభిషేకం మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ శాంతి కళ్యాణ మహోత్సవంలో ముందుగా విఘ్నం నిఘ్నంతు సతతం విశ్వక్సేనం త్వమాశ్రీ. ముందుగా ఎవరిని ప్రార్థన చేశామయ్యా అంటే కనుక విశ్వక్సేనులు వారిని ప్రార్థన చేశాం. చూడండి, ఇక్కడ రెండు సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకటి వైష్ణవ సాంప్రదాయం, ఒకటి రెండవది శైవ సాంప్రదాయం. అంటే వైష్ణవ సాంప్రదాయం సంబంధించి ఏ కార్యక్రమం ప్రారంభించినా సరే ముందుగా విశ్వక్సేనులు వారిని ప్రార్థన చేయాలి. చూడండి, తిరుపతిలో ఏ విధంగా అర్చనాది కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయో అదే విధంగా మన దేవాలయంలో కూడా అర్చనాది కైంకర్యాలన్నీ కూడా అదే ఆగమానుసారంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముందుగా ఎవరిని ప్రార్థన చేయాలంటే విష్ణుమూర్తికి సంబంధించి అధిపతి అయినటువంటి విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేయాలి. చూడండి, తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ముందుగా ప్రారంభించే ముందుగా విశ్వక్సేన ఉత్సవం అనేది ప్రారంభిస్తూ ఉంటారు. ఆ విశ్వక్సేన ఉత్సవం ప్రారంభించిన తర్వాతే ఏ వాహనాలైనా బయటకు వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. చూడండి, మన గ్రామానికి ఎవరైనా సరే ఒక సీఎం గారు వస్తున్నారనుకోండి, ముందుగా ఎవరు వస్తున్నారు? పోలీసు వారు వచ్చి ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ఎలా ఉన్నాయని చూస్తూ ఉంటారు. అదేవిధంగా సాక్షాత్తు మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి మన గ్రామానికి రావాలంటే ముందుగా ఎవరిని ప్రార్థన చేయాలి? ఆ విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేసినంత మాత్రాన ఆయన వచ్చి మిగతా కార్యక్రమాన్ని అంతా కూడా నేను మీకు అండగా ఉంటానని జరిపిస్తూ ఉంటాడు ఆయన. అటువంటి విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేసుకున్నాం. తదుపరి పుణ్యాహ వాచనం అనే కార్యక్రమాన్ని నివర్తించుకున్నాం. పుణ్యమైన వచనములతో చతుర్వేద మంత్రాలతో మనకు 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము. ఈ 4 వేద మంత్రాలతో కలసలోకి గంగాది నదీ జలాలన్నింటినీ కూడా మంత్రభూతంగా ఆవాహన చేసుకుని, చూడండి, మన భారతదేశంలో భరతఖండంలో పుట్టాము అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితము కలిగితేనే భారతదేశంలో భరతఖండంలో పుట్టగలుగుతాం. ఎందుకయ్యా అంటే కనుక జీవించే నదులు, జీవనదులు మాత్రం మన దేశంలో మాత్రమే ఉన్నాయి. వేరే దేశాలు ఎక్కడ కూడా జీవనదులు ఏమీ లేవు, సముద్రాలు తప్ప. అటువంటి నదీ జలాలన్నింటినీ కూడా మంత్రభూతంగా కలసలోకి ఆవాహన చేసుకుని ఆ కలసలో ఉన్న నీటితో ముందుగా ఇక్కడ ద్రవ్యాలని ఆచార్య స్వామి ద్రవ్యాలు శుద్ధి చేశారు. ఆ ద్రవ్య శుద్ధి ఏంటయ్యా అంటే కనుక మనకి ఒక్కొక్క ప్రదేశం నుంచి ఒక్కొక్కటి కొనుక్కొస్తూ ఉంటాం. పువ్వులు, పళ్ళు చోట నుంచి అలా కొనుక్కొచ్చే సమయంలో అక్కడ అమ్మేవాడు శుచి అయ్యి అమ్ముతాడు, శుచి కాకుండా అమ్ముతాడు మనకు తెలియదు. కాబట్టి మనకి భగవంతుడికి ఏదైనా నివేదనగా సమర్పించాలంటే అది శుచి అయ్యి ఉండాలి. చూడండి, మన ఇంట్లో పూజ చేస్తున్నాము అంటే కనుక ఉదయం స్నానం చేసిన తర్వాతే మనం చెట్టుకున్న పూలు కోస్తాము, దేవుడికి సమర్పిస్తాం, అంతే కదా. స్నానం చేయకుండా పోయాం కదా. అదే విధంగా ఈ ద్రవ్యాలను కూడా శుద్ధి కోసమే ఆ నీటిని చల్లారు. తర్వాత మీ మీద చల్లారు ఆత్మశుద్ధి. మన బయట ఉన్న బాహ్య ధర్మాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూట్ల కూడా శుభ్రం చేసుకుంటాం, కానీ లోపల ఆత్మ మాత్రం మనం శుద్ధి చేసుకోలేము. కాబట్టి అటువంటి ఆత్మశుద్ధి కోసం కూడా మీ మీద అందరి మీద కూడా నిలయాలని జరిగింది. తర్వాత స్థలశుద్ధి. ఈ స్థలంలో కూడా ఇప్పటివరకు కూడా రాకూడదు వాళ్ళు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కాబట్టి భగవంతుడి కార్యక్రమం చేయాలంటే స్థలం కూడా శుద్ధిపడుతూ ఉండాలని చెప్పబడింది. అటువంటి 3 శుద్ధుల కోసమే పుణ్యవాచనం అనే కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నా. మనకి దరిచేరకుండా ఉండడం కోసం రక్షాబంధన గావిస్తూ ఉంటాం. మాకు దాని ఉండే పుణ్యులు ఉన్నాయి, భగవంతుని ఎందుకు ఎంచుకున్నారయ్యా అంటే కనుక ఆయన లోక రక్షణార్థం, లోకాలంతా కూడా రక్షించడం కోసమే మీరందరినీ కూడా రక్షించడం విశేషంగా కార్యక్రమం చేశాం. మీరు మనకు బ్రాహ్మణులకు తాంబూలం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారయ్యా అంటే కనుక పూర్వకాలంలో
కన్యావర్గం వచ్చి పక్క ఒరిగిపోయిన స్వామి దాంట్లో ఉపయోగించుకోవాలని పంపించేవారు. అది కన్యావర్గం. ఈ రోజుల్లో బ్రాహ్మణ మూడు అనుమానాలు వచ్చాయి. ఏ అనుమానాలు? భగవంతుడు వాడు ఎలా ఉన్నాడు, ఎటు చూస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అని అనుమానం వస్తుంది. అనుమానం రాగానే ఈ అనుమానాన్ని తీసుకోవడం కోసమే భూభాగాల్లో రాజ్యాల్లో పండితులు చాలా మంది ఉండేవారు. ఒక్కొక్క రాజ్యంలో చాలా మంది పండితులు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు కూడా సరే రాజుగారు కూడా కిందకి వచ్చారు. ఈయనేమో సింహాసనం దగ్గరికి వెళ్ళి నిల్చుని చెప్తున్నట్ట పిల్లవాడు. మహారాజా నువ్వు ముందు ప్రశ్న ఏమిటని అడిగాట. భగవంతుడు అనేవాడు ఎలా ఉన్నాడు అంటే ఇంటికి ఎంత అయింది అలా చూస్తూ ఉండిపోయాట. మహారాజు అడుగుతున్నాడు, ఏంట్రా ఎంతసేపు అయింది, ఎంతసేపు నుంచి ఆ పాలపాత్రలో చూస్తున్నాడు ఏమిటని అడిగాట. అడగగానే మా ఇంట్లో అలాగైతే మహారాజా చెప్పారు. చెప్పగానే మహారాజా భగవంతుడు అనేవాడు కూడా ఎలాగే ఉన్నాడని పిల్లవాడు చెప్తున్నట్ట. పాలలో బెన్నవలే ఉన్నాడు మహారాజా. భగవంతుడు కర్మమందరినీ కనబడేట్టు పిల్లవాడు సమాధానం చెప్పాడు. మళ్ళా రెండో వర్షం అవుతున్నట్ట రాజుగారు భగవంతుడు అనేవాడు ఎటు చూస్తున్నాడు అని అడిగట. ఆ రాజుగారు అనగానే పిల్లవాడు సమాధానం చెప్తున్నట్ట. అసలు అన్ని తలుపులు వేసేశారు మహారాజా అన్నట్ట. అన్ని తలుపులు కూడా వేసేశారట. అన్ని తలుపులు వేయగానే ఏమవుతుంది, చీకటి అయిపోతుంది కదా. అలా అన్ని తలుపులు వేయగానే చీకటి అయిపోయిన వల్ల దీపం వెళ్తుందో అడుగుతున్నట్ట ఆ పిల్లవాడు మహారాజుని. మహారాజా దీపం వెళ్తూ తూర్పుగా వెళ్తుంది బాగా చెప్పారు. మూడో ప్రశ్న భగవంతుడు వాడు ఏమి చేస్తున్నాడు అని అడిగాట. మహారాజా మీరు ఇక్కడ రాజ్యంలో మాత్రమే కూర్చుని రాజ్యాన్ని ఏడాల్సిన వాళ్ళు మీకు లేని అనుమానాలు రక్షించారు భగవంతుడే. అనుమానం అనారోగ్యంలో కూడా రాకుండా ఉంటాయని చెప్పబడుతోంది. కాబట్టి వారి విశేషమైనటువంటి కళ్యాణంలో ఇప్పుడు వర పూజాన కార్యక్రమాలు ప్రారంభమవుతోంది. నమస్కారం చేసుకోండి. మహత్వో సమ్రాట్ సంభ్రారాధన్నే మహత్వో సమ్రాట్ ఆపఃపాద వనేజనే కృషంతున్నా సేందుమే అస్త్రుగులే శ్రీమదలాటకోటి బ్రహ్మాండ నాయకుడై నందమూరు గ్రామంలో వేయించేసినటువంటి రామభక్త ఆంజనేయ స్వామి వారి సుభద్రాదేవి యొక్క వడ్డీ కనకదుర్గ వరప్రసాద్ గారి దంపతులు స్వామి వారికి అమ్మవారికి సమర్పించుస్తున్నటువంటి నూతన వస్త్రద్వయం గోవింద గోవింద.
మాతా రుద్రానా దుహితావసూన ఏం చెప్పాం ఆవిడ అది మాట అంటున్నారు కొంచెం అలా ఎలా జరగండి అదే